టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తాడేపల్లి సిట్ ఆఫీస్కు వెళ్లారు. ఐఆర్ఆర్ మద్యం కేసులో సిఐడి అధికారులకు పూచీకత్తు, షూరిటీలు ఇవ్వనున్నారు చంద్రబాబు. ఐఆర్ఆర్ మద్యం కేసు, ఇసుక పాలసీ కేసుల్లో చంద్రబాబుకు హైకోర్టు బెయిల్ ఇచ్చింది. కాసేపటి క్రితం సిఐడి కార్యాలయానికి వెళ్లిన చంద్రబాబు ఇసుక పాలసీ కేసులో షూరిటీ సమర్పించారు. అక్కడి నుంచి తాడేపల్లి సిట్ కార్యాలయానికి వెళ్తారు. అక్కడ ఐఆర్ఆర్ మద్యం కేసులో షూరిటీ ఇస్తారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తాడేపల్లి సిట్ ఆఫీస్ కు వెళ్తారు. ఐఆర్ఆర్ మద్యం కేసుల్లో సిఐడి అధికారులకు పూచీకత్తు, షూరిటీలు ఇవ్వనున్నారు చంద్రబాబు. ఐఆర్ఆర్ మద్యం కేసు, ఇసుక పాలసీ కేసుల్లో చంద్రబాబుకు హైకోర్టు బెయిల్ ఇచ్చింది. దీనికి సంబంధించి మోర్ డీటెయిల్స్ తాడేపల్లి సిట్ కార్యాలయం నుంచి మా ప్రతినిధి శ్రీకాంత్ అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. శ్రీకాంత్, ఫార్మాలిటీస్ అన్ని ఫినిష్ అయ్యాయా? ఆయన అక్కడికి చేరుకున్నారా లేదా? అంటే కొద్దిసేపటి క్రితమే తాడేపల్లిలో ఉన్నటువంటి సిట్ కార్యాలయానికి చంద్రబాబు వెళ్లడం జరిగింది. ఇప్పటికే ఆయన విజయవాడ తాడిగడపలో ఉన్నటువంటి సిఐడి కార్యాలయానికి వెళ్లారు. అక్కడ మద్యం ఇసుక కేసుకు సంబంధించి వచ్చిన బెయిల్కి సంబంధించి విచారణ అధికారి ముందైతే షూరిటీలన్నీ సమర్పించి అక్కడ ప్రాసెస్ పూర్తవడంతో ప్రస్తుతం తాడేపల్లిలో ఉన్నటువంటి సిట్ కార్యాలయానికి అయితే ఆయన చేరుకోవడం కూడా జరిగింది. ఇక్కడ ఇన్నర్ రింగ్ రోడ్ కేసుకు సంబంధించిన విచారణాధికారి దగ్గర ఈ ఫార్మాలిటీ ఏదైతే వ్యక్తిగత పూచీకత్తు ₹1,00,000, 2 షూరిటీలు సమర్పించాల్సిన పరిస్థితి ఉంటుంది. అవన్నీ సమర్పించిన తర్వాత ముందస్తు బెయిల్ తీసుకున్నట్టుగా ఆయన అక్కడ నుంచి బయటకు కూడా వస్తారు. ఆ తర్వాత ఇక్కడ నుంచి గుంటూరులో ఉన్నటువంటి సిఐడి కార్యాలయానికి కూడా వెళ్తారు. అక్కడ మద్యం కేసుకు సంబంధించిన కేసులో ముందస్తు బెయిల్కి సంబంధించి విచారణ అధికారి ఎదుట ఈ షూరిటీలు కానీ వ్యక్తిగత పూచీకత్తును కానీ సమర్పిస్తారు. దీంతో 3 కేసులకి సంబంధించిన ముందస్తు బెయిల్లో సమర్పించాల్సిన ఈ షూరిటీస్ కానీ వ్యక్తిగత పూచీకత్తు కానీ ఆ డాక్యుమెంట్స్ అన్ని కూడా మొత్తం హైకోర్టు ఇచ్చిన ఆదేశాల ప్రకారం సమర్పించడం పూర్తవుతుంది. ఆ తర్వాత ఆయన ఈ కేసుల్లో పూర్తి స్థాయిలో విచారణకు పిలిచినప్పుడు మాత్రమే వాళ్ళకి సహకరించాల్సిన పరిస్థితి అయితే ఉంటుందనేది మనకి అర్థమవుతుంది. దీంతో ప్రస్తుతం సిట్ కార్యాలయం దగ్గర ఉన్నారు, తాడేపల్లి కార్యాలయం దగ్గర. ఇక్కడ సుమారు ఒక 20 నిమిషాల సమయం పట్టే అవకాశాలు అయితే ఉన్నాయి. తర్వాత ఇక్కడ నుంచి నేరుగా గుంటూరులో ఉన్నటువంటి సిఐడి కార్యాలయానికి కూడా చేరుకోవడం కూడా జరుగుతుంది. కాబట్టి మొత్తం 3 కేసులకి సంబంధించి ముందస్తు బెయిల్లో విచారణ అధికారుల దగ్గర అయితే ఈ షూరిటీలన్నింటినీ సమర్పించి సరెండర్ అయి ముందస్తు బెయిల్ తీసుకోవడం అయితే ప్రాసెస్లో భాగంగా హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను అయితే ప్రస్తుతం చంద్రబాబు పాటిస్తున్నారు. అందులో భాగంగా ఒక కేసుకు సంబంధించి విజయవాడలో పూర్తయింది. ఇప్పుడు 2వ కేసు ఇన్నర్ రింగ్ రోడ్ కేసు, 3వది లిక్కర్ కేసుకు సంబంధించి గుంటూరు సిఐడి కార్యాలయం. అక్కడికి ఇప్పటికే మాజీ మంత్రి కొల్లు రవీంద్ర కూడా ఆ కేసులో ఏటుగా ఉన్నారు. ఆయన కూడా ఇలా ఫార్మాలిటీస్ అన్ని పూర్తి చేశారు. కాబట్టి కొద్దిసేపట్లో చంద్రబాబు ఇక్కడ నుంచి బయలుదేరి గుంటూరు వెళ్తారని అయితే మనకి అర్థమవుతుంది. శ్రీకాంత్, చంద్రబాబుతో పాటు ఎవరెవరున్నారు లీగల్ టీం కాకుండా? శ్రీకాంత్, చంద్రబాబుతో పాటు ఎవరున్నారు? చేరుకున్నారు. ఐఆర్ఆర్ మద్యం కేసులో సిఐడి అధికారులకు బెయిల్ కి సంబంధించినటువంటి పూచీకత్తు పేపర్స్ కావచ్చు, అలాగే షూరిటీస్ కి సంబంధించినటువంటి ఫార్మాలిటీస్ ఫినిష్ చేయడానికి ఇసుక పాలసీ కేసులో షూరిటీ సమర్పించబోతున్నారు. ఇక ఈ ఫార్మాలిటీస్ అన్ని కూడా పూర్తయిన తర్వాత అక్కడి నుంచి తాడేపల్లి సిట్ కార్యాలయానికి వెళ్తారు. అక్కడ ఐఆర్ఆర్ మద్యం కేసులో షూరిటీ ఇస్తారు.